సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే అంజీ గారు. ఈ మధ్య మళ్ళీ కోడల శివప్రసాద్ కదా ఆ ఫర్నిచర్ గురించి మళ్ళీ రకరకాల వైరల్ అవుతున్నాయండి. ఇప్పుడు ఒక ప్రభుత్వం పోయింది, మరో ప్రభుత్వం వచ్చింది. ఏ ముఖ్యమంత్రి అయినా విచక్షణ అధికారంతో నువ్వు ప్రభుత్వ వస్తువుల్ని దగ్గర ఏమన్నా ఉంటే ప్రభుత్వం మారినాక మర్యాదగా హ్యాండ్ ఓవర్ చేయాల్సి. నేను ప్రభుత్వం నా దగ్గర ఇంత ఉంది, మీరు హ్యాండ్ ఓవర్ ఎత్తుకొని పోయి ఇస్తే నీకు గౌరవం. నువ్వు దగ్గరికి ప్రభుత్వం వచ్చి అడిగిన దాకా నువ్వేం చేస్తుండవు? నీది కాదు కదా వస్తువు, ప్రజా సంపద కదా, ఎలా వాడుకుంటావు? ఇప్పుడు ఏదైతే అసెంబ్లీకి సంబంధించిన చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన బయటకు వచ్చి గళం ఇప్పాలి, ఆయన చెప్పాలి బయటకు వచ్చి. చీఫ్ సెక్రటరీ బయటకు వచ్చి, ఇప్పుడు పరిరక్షకులు ఎవరండి? చీఫ్ సెక్రటరీ కదా. ఇప్పుడు పొలిటికల్ అధినేత వేరు, ప్రభుత్వలో మొత్తం అండర్ చీఫ్ సెక్రటరీ కింద ఏముంటుంది? ఏం చేస్తున్నావు? నీకు ఇవ్వాలా? కోర్టులో ఫైల్ ఎందుకు ఫైల్ చేయాల? బాయ్ ప్రాబ్లం? వాళ్ళు అన్నారుగా ఎంత అయితే చెప్తే అంత డబ్బులు మాకెందుకు? మా వస్తువులు మాకు ఇయటానికి డబ్బులు ఎందుకు? డబ్బులు ఇయటానికి నాకెందుకు? నా వస్తువు నాకు తెచ్చుకోవడానికి నువ్వు డబ్బులు కట్టించేది ఎంత? నువ్వు పోయి ప్రభుత్వం ఆస్తులు నీ ఇంట్లో పెట్టుకుంటావు, ప్రభుత్వానికి ఇవా డబ్బులు కట్టించేది ఏంటి? ఎంతని కడతావు? ఆ వస్తువు ఇచ్చేస్తే పోద్ది కదా. అది నీది కాదు కదా ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ ప్రభుత్వానికి కదా, ప్రజలది కదా, మీ అబ్బా సొత్తు కాదు కదా. గత పాలకుల్లో కొన్ని కుర్చీలు రాష్ట్ర విభజన జరిగి ఎత్తుకోకపోతే కోడెల శివప్రసాద్ మీద కేసు ఎలా పెట్టారా? కేసు రిజిస్టర్ చేశారుగా. ఆయన అయ్యా నేను డబ్బులు కట్టిస్తాను ఎంతో చెప్పండి అంటే ఇంకా ఆయన అరెస్ట్ చేసే స్థితికి వెళ్ళిపోయిందిగా నాటి ప్రభుత్వం. కోరత్వంతో, కక్షతో, ఈర్ష్యతో, ద్వేషంతో పోయిందిగా. ఏం చేశాడు కోడెల శివప్రసాద్? ఇంత బతికి ఈ చేత నేను కొట్టించుకోవాలా అని చెప్పి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఆత్మగౌరవం గల్లోడు కాబట్టి దీనిమ్మ ఇంత బతికి వీడి చేత దెబ్బలు తినేది, వీడి చేత నేనే చచ్చిపోతే పోద్దురా నాయన అని చెప్పి ఆత్మగౌరవంతో చచ్చిపోయాడు ఆయన. ఇప్పుడు నువ్వు చచ్చిపోవాలన్నా పర్లేదా? ఇప్పుడు నువ్వు చచ్చిపోవాలన్నా లేదా చెప్పు? ఎట్లా అంజి గారు? ఇది ప్రజాస్వామ్యం అనుకొని విశృంఖలత్వంతో ప్రదర్శిస్తే కొరడా జులిపిస్తుంది ఏదో ఒక రోజు. కానీ మంచితనం కూడా చేతగానితనం కాదు. మంచితనం చేతగానితనం కాదు, అతి మంచితనం పనికిరాదని నేను అంటాను. వీళ్ళు మెత్తదనం, ఇంకా మంచితనం చేతగానితనంగా అర్థమవుతుందా? పిల్లినైనా రోజు గదిలో పెట్టి కొడితే ఏదో ఒక రోజు తిరగబడుతుంది. అబ్బా నేను ఈరుణ్లే సూర్యునిలే తోపునే తురుంకాళ్ళు అంటే మహమ్మద్ గోరీ మహమ్మద్ గజనీకి పట్టిన గతే పట్టద్దు. అర్థమవుతుందా? అందువల్ల ఏంటంటే ఏకస్వామ్యం కాదు మనకు కావాల్సింది, ప్రజాస్వామ్యం. నియంతృత్వం కాదు మనకు కావాల్సింది, ప్రజాస్వామ్యం. మనకు కావాల్సింది చట్టబద్ధత. 4 అంగాల్లో మనం ఒకటి అనుకుందాం అంజీ గారు. ఇక్కడ మనకి న్యాయ వ్యవస్థ ఉంది అంజీ గారు. న్యాయ వ్యవస్థ న్యాయాన్ని మాత్రమే చెప్పద్ది, అల్టిమేట్గా ఇంప్లిమెంట్ చేయాల్సింది ప్రభుత్వమేగా, అవునా కదా? ఇప్పుడు ప్రభుత్వం అడిగింది ఇవ్వాలా, మీరేం చేయాలా? ఒక రిట్ ఫైల్ చేయాలా? సార్ గతంలో ఫార్మర్ చీఫ్ మినిస్టర్ దాకా మాకు అడుగుతుంటే ఇవ్వడం లేదు, మీరు కలుగు చేసుకొని మాకు ఇప్పించండి అని ఒక రిట్ ఫైల్ చేయాలా? అప్పుడు వచ్చి సమాధానం ఏం చెప్తారో కోర్టుకు తెలిసిపోద్దిగా. ఇది లీగల్ సమస్య ఉన్నప్పుడు లేదా ప్రభుత్వం కేసు ఫైల్ చేయండి. ఓకే, వై ఆర్ వెయిటింగ్? దాంతోపాటు ఇది కూడా అసలు మొన్న బుడమేరు ఆ ఇష్యూ అప్పుడు కూడా ₹1 కోటి అనౌన్స్ చేశారు కదా, అది కూడా ఇవ్వలేదని. అది కూడా ఇస్తే లేకపోతే లేదా? అతను వ్యక్తిగతం అనౌన్స్ చేసి ఉండొచ్చు, నేను ఇస్తానంట. ఈకపోవడం నా కర్మ. అర్థం కాలా? ఇప్పుడు నేషనల్ కలామిటీ ఫండ్ ఉండేది మనకి అంజీ గారు. గతంలో దాదాపుగా నాకు తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ కలామిటీ ఫండ్ కింద ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని. మీకు ఆ అనౌన్స్మెంట్ ఎలా అనిపించింది? అంటే అనౌన్స్ చేసింది పెద్ద అంకి కాదు, అయినప్పుడు కూడా ఇలేదా? ఎట్లా అనిపించింది? అది ఇప్పుడు దానవుడికి దయాగుణం అని చూస్తుంది చెప్పండి. ఇప్పుడు దానవుడికి దయాగుణం ఉండదు, కర్కసత్వం, కోరత్వం ఇది ఉంటుంది. కాబట్టి దానవుడికి ఎప్పుడు కూడా దయాగుణం అనేది ఉండదు.
దానవుడికి దోచుకోవడం దాచుకోవడం తెలుసు కానీ దయాగుణం ఉండదు. అందువల్ల మనం దయాగుణం అనే లెసన్ చదువుకొని ఉంటాం చిన్నప్పుడు. అది చదువుకున్నోడికి తెలుసద్ది. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలనేది ఆయన ఏదో ఆయన అనుకున్నాడు, ఇస్తే తీసుకోలేకపోతే గమ్ముకోనండి. అంతెందుకు అంజి గారు, యువజన శ్రామిక రైతు పార్టీలో ఉండే నాయకులు నేను ఒక్క ప్రశ్న అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి తోపు తురుంకాను అని అంటారు కదా మీరు. వాళ్ళ పార్టీకి దాదాపుగా పార్టీ పుట్టిన కానించి నేటి వరకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో డబ్బు వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డిది కాదు కదా. పార్టీ అధ్యక్షుడైన మాత్రాన డబ్బు అంతా నీది కాదు. అది ఆ ఎలక్టోరల్ బాండ్ డబ్బు ఆ పార్టీలో ఉన్న సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్తకి రైట్ ఉంటుంది. ఒక్కసారి అడగండి రాబాయ్, ఎలక్టోరల్ బాండ్ల రూపంలో జగనన్న 368 కోట్లు మనకు వచ్చినాయి కదన్నా, ఆ డబ్బులు దేనికి ఖర్చు పెట్టిన లెక్క చెప్పండి అని ఒక్క కార్యకర్తను చెప్పమని మగోడైతే. ఒక్క జడ్పీటీసీలు ఉండరు, వైసీపీ సర్పంచ్లు ఉండరు, ఎంపీటీసీలు ఉండరు, ఎంపీలు ఉండరు, ఎమ్మెల్యేలు ఉండరు. వీళ్ళందరూ పార్టీ కార్యకర్తలు అయితేనే కదా బీఫామ్ ఇచ్చేది. ఎవరు కదా అన్న మనకి 368 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో మన కంపెనీలు డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం అవాస్తవం అది సుప్రీంకోర్టులో కూడా ఉంది డాక్యుమెంటు. కావాలని నేను కూడా ప్రొవైడ్ చేస్తా. ఆ డబ్బులు దేనికి ఎంత ఖర్చు పెట్టినవు జగన్ అన్న ఒక్కరోజు చెప్పు అన్న, ఆడిట్ రిపోర్ట్ ఇయ్యన్నా అని అడగమనండి. నేను అంటుండా ప్రతి పార్టీ, అది నేషనల్ పార్టీ కావచ్చు, పార్టీ కావచ్చు, ఏ కైండ్ ఆఫ్ పార్టీ అయినా ఒక్కసారి పార్టీ సభ్యత్వం ఉంటే అంజి గారు వాడికి ఫుల్ రైట్స్ వస్తాయి. వాడు తప్పు చేయకపోతే వాడు కోర్టుకు పోవచ్చు. నేను ఈ పార్టీలో సభ్యుడిని, ఇదిగో నా కార్డు, నేను అడుగుతుంటే మా పార్టీ నాకు లెక్కలు చెప్పలేదు, నాకు ఫిల్ వేయమనండి. వైసీపీ పార్టీలో మీ జగనన్న తోపు తురుము మాట మీద ఉంటాడు, ఇలువులు ఇస్మృతనీతో బొంగు భోషానం అంటాడు కదా, ఒక్కడేంట్రా పిల్ల తేలిపోద్ది మొత్తం బాగోతాం. డబ్బు యానిచ్చి ఆడిపోయింది మొత్తం చెప్తాడా, చూద్దాం వస్తుందేమో చూస్తా నేను. కోర్టుకి చచ్చినట్టు ఇవ్వాలి. వాడు పిల్లేసిన తెల్లారి వాడు ఉండడు, వాడికి ఏ పోటు పడద్దో కూడా మనకు తెలియదు. అంతే పిల్లేసి చూడు మనం. ఇవాళ దేశంలో అత్యధికంగా వచ్చిన డబ్బు ఎవరికి? భారతీయ జనతా పార్టీ తర్వాత మమతా బెనర్జీ, థర్డ్ ప్లేస్ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ కార్యకర్తలను అడగమన్నారు, కేసీఆర్ని కేటీఆర్ని వాళ్ళని, అన్న మనకు 1100 చేంజ్ కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో డబ్బు వచ్చింది కదన్నా, మన డబ్బు అంతా ఏమైందన్నా, దేనికి ఖర్చు పెట్టారు, బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఒక్కరో మాకు స్టేట్మెంట్ ఇండన్నా అని చెప్పి బీఆర్ఎస్ కార్యకర్తను ఒక్కరిని ఏమనండి హైకోర్టులో. దిమ్మ తిరిగి బొమ్మ పడపోతే అడగండి. ఒక్కటేమనండి పిల్లు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని పార్టీగా చేస్తూ, పార్టీ అధ్యక్షుడిని పార్టీగా చేస్తూ, ట్రెజరర్ని పార్టీగా చేస్తూ ఒక్క రిట్ ఏమనండి. నువ్వు చూసావు ఒక రిట్ వేయంగానే పార్టీ కూడా కార్యకర్త ఇప్పటి వరకే నువ్వు చూసావు నీ జర్నలిజం కెరీర్లా? కార్యకర్తలకు అవగాహన లేక పోనీ నేనన్న ఈ పాయింట్ ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అన్న వచ్చిందా? ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇటువంటి ఇటువంటి డిబేటు ఎప్పుడన్నా ఎక్కడన్నా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక్క జర్నలిస్ట్ చేసిండని నాకు చెప్పమనండి. ఓకే, అంటే మారాలంజి గారు జర్నలిస్ట్ కూడా సమాజానికి చైతన్యం కలిగే. జర్నలిస్ట్ అంటే ఏందో తెలుసా? సమాజాన్ని చైతన్యపరుస్తాడు. సమస్య మూలాల్లోకి పోయి కొట్టాల, ప్రజలకు తెలియజేపాల. ఒక చిన్న ఆర్టికల్ పడుతుంది ఎక్కడో ఒక మూల, నాలంటూ శ్రద్ధగా రోజు 10 సార్లు తిరగేసేవాడికి అవుపడద్ది. అందరు పైన చెప్తారు, ఏది సినిమా ఫోటో వచ్చిందా, సగం బట్టలు వేసుకుందా, ఫుల్ బట్టలు వేసుకుందా, సినిమా వాళ్ళ చరిత్ర చూస్తారు, వెనక స్పోర్ట్స్ పేజీకి వెళ్తారు, ఆర్టికల్స్ రాస్తారు ఎంతో కష్టపడి. విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్సు, కొంతమంది మేధావులు సమాజాన్ని చైతన్యపరచాలా, మన విజ్ఞానాన్ని ప్రజలకు అందించాలని వాళ్ళు ఎంతో కష్టపడి ఆర్టికల్స్ రాస్తారు, సమీకరించి అవి ప్రింట్ చేస్తారు మెయిన్ మీడియాలో, హిందూలో కానీ పెద్ద పెద్ద వాళ్ళు. దాంట్లో అవి ఎవరు చదువుతారంటే ఈ యూపీఎస్సీ సర్వీసుల గ్రూప్ 1 సర్వీసులు వాళ్ళు చదువుతారు ఖచ్చితంగా. సామాన్యుడి దాకా పోతుంది అది పోతుంది. వాడికి కావాల్సింది ఏంటి? వెనపక్క సినిమా, స్పోర్ట్సు, ఎవడు ఇంతకు 6 కొట్టిండా, ఎవడు 6 కొడితే నీకెందుకు రా?
మీకు ఉపయోగపడేది ఆర్టికల్. చాలామంది జర్నలిస్టులు బాధపడుతూ ఉన్నారు ఈ రోజులు. అన్న ఎవరు చదవటం లేదు, ఎవరు ఈ చూస్తుంటే రావటం లేదు, యూస్ రావటం లేదు, ఈ బొంగు బొక్క మాకు ఎడిటింగ్ బొక్క అంటారు. నేనేం చేసిన దానికి కొన్ని సామాజిక స్ఫూర్తితో కూడా కొన్ని చేయాల్సిన బాధ్యత జర్నలిస్ట్ మీద ఉంది. కేవలం డబ్బులు యూట్యూబ్లో యూస్ కోసం యూట్యూబ్లో డబ్బులే కాదు ఎంజి గారు, సామాజిక బాధ్యతతో కొన్ని పార్టీలకు అతీతంగా సామాజిక చైతన్యాన్ని కలిగించాల్సిన బాధ్యత, సామాజిక దృక్కోణంతో గ్రామీణ ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో చదువుకునే పిల్లలకి అబ్బా ఇలా కాదమ్మా ఇలా కూడా చదువుకోవచ్చు, ఇవాళ అదరగొడుతుంటారు నీట్ ఐఐటి కోచింగ్ 1 2 3 4 ఎంత అబద్ధమమ్మా అని చెప్పు. ఇదిగో ఈ కాలేజీలమ్మా 20,000 మంది ఉన్నారమ్మా, వచ్చింది 12 ర్యాంకులమ్మా, మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు అని చెప్పే ఛానల్ ఎన్నోనైనా చెప్పండి. మనకి ర్యాంకులు వస్తాయి విన్నారా మీరే? ఐఐటి ఐఐఎం మనకి నీటు ఏమొస్తుంది 3 రోజులు టీవీలో 1 2 3 4 5 6 అని వస్తుంటుందిగా. మా వాళ్ళు ఒక్కడన్నా అయ్యా మా కాలేజీలో 10,000 మంది ఉన్నారు మాకు వచ్చింది 20 ర్యాంకులు కూడా చేస్తాడా? మోసం కదా అదే. సో అయితే ఇక్కడ ఫైనల్గా కంక్లూజన్ అయితే అది ఏది మన దాని విషయంలో ప్రభుత్వమే చీఫ్ సెక్రటరీ నిర్ణయం తీసుకోవాలి. ఓకే, ప్రజల ఆస్తుల్ని కస్టోడియన్ కాపాడాల్సిన చీఫ్ సెక్రటరీ ఆయన బాధ్యత తీసుకొని కేసు పుటప్ చేసి తన ఆస్తిని తను కాపాడుకోవాలి. ప్రభుత్వ అధినేతగా చీఫ్ సెక్రటరీ కేసు ఫిలప్ చేసి హైకోర్టులో మనకి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉంటారు కాబట్టి అడ్వకేట్ జనరల్ దృష్టికి తీసుకుపోయి దాన్ని ఏదో ఒక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేపించి దాన్ని ఏం చేస్తే మేము ఫర్నిచర్ అడుగుతుంటే ఇవ్వడం లేదు కాబట్టి మా ఫర్నిచర్ మాకు ఇప్పించండి అని చెప్పి కోర్టు ద్వారా మనం పిటిషన్ వేసుకొని చట్టబద్ధంగా వ్యవహరించాలి తప్ప చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవరికి లేదు. ఏదైనా సరే మనం ఆవేశాలకు పోవచ్చు కానీ చట్టంలో కానీ ఇరికిస్తే జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో దోషిగా నిలబడతాడు. కాబట్టి చట్టంలో పరుష పదజాలాన్ని కాదు నేను అంటున్నది, చట్టంలో ఇరికించండి. అతనికి చట్టం అంటే లెక్కలేదు, భారతదేశ రాజ్యాంగం అంటే లెక్కలేదు. అసలు కోర్టులు నన్ను ఏం చేస్తే నేను 3,041 సార్లు కోర్టుకు పోతే భారత న్యాయ వ్యవస్థ ఏమన్నా ఇంటికి బీకిందా? ఇది అంతే అనుకుంటాడు. అందువల్ల ఏంటంటే చీఫ్ సెక్రటరీ తన ఆస్తులు హెడ్ ఆఫ్ ద బాస్ ముఖ్యమంత్రి కాదు, చీఫ్ సెక్రటరీ నిర్ణయం తీసుకొని అది ముందుకు అడుగులేస్తే ఆ సమస్యకి పరిష్కారం అవుద్ది, ఖచ్చితంగా వస్తువులు బయటకు వస్తాయి.